సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి మంగ్లీ ఆమె సోదరుడు తనను బెదిరించారని అడ్వకేట్ సుబ్బారావు తెలిపారు. 2 నెలల క్రితం కొంతమంది బాధితులు తన దగ్గరకు వచ్చారని చెప్పారు. మంగ్లీ తమను మోసం చేశారని న్యాయం చేయాలని కోరినట్లుగా తెలిపారు. ఆ వ్యవహారం గురించి మంగ్లీని సంప్రదించగా ఆరోగెంట్ గా మాట్లాడారని అన్నారు. రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని బాధితులను నమ్మించి మోసం చేశారని తెలిపారు. పైగా సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి తనను బెదిరించారని చెప్పారు. బెదిరింపుల కేసుతో పాటు సివిల్ సూట్ కూడా ఫైల్ చేస్తామని స్పష్టం చేశారు. నన్ను మోసం చేశారు అని చెప్పి దాదాపుగా ఒక 80 మంది బాధితులు నన్ను కలవడం జరిగింది. ఏంటంటే దేనికి సంబంధించి అని అంటే మైక్రో ఫైనాన్స్కి సంబంధించి. ఈ మైక్రో ఫైనాన్స్కి సంబంధించిన ఇష్యూ ఏంటి అని నేను లోతుగా తెలుసుకుంటే దాంట్లో సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ దీంట్లో ప్రధానంగా ఉన్నారని అంటే మా ఇన్వెస్టిగేషన్లో తెలిసినప్పుడు అసలు వివరణ కోరదాం, అసలు ఏంటి దీని వెర్షన్ ఏంటి, ఇవిడ ఏం చెప్తుంది, ఇందులో ఉన్నారా లేదని చెప్పి ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా సింగర్ మంగ్లీని అప్రోచ్ అవ్వడం జరిగింది. నాతో మాట్లాడినప్పుడు కొంచెం యారగెంట్గా మాట్లాడింది. మీకెందుకు సమాధానం చెప్పాలి, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి మాట్లాడుతూనే ప్రధాన నిందితుడు ఇందులో ఎవరైతే రమావత్ మధు ఉన్నాడో దాదాపుగా 150 నుంచి 200 కోట్ల స్కామ్ ఇది. ప్రధాన నిందితుడు ఎవరైతే రమావత్ మధు ఉండో వాడిని లైన్లో తీసుకొని ఇవిడ మాట్లాడించడం జరిగింది. తర్వాత నేను మాట్లాడేటప్పుడు కొంచెం ఆరోగ్యంగా జిగుప్సాగరంగా మాట్లాడినప్పుడు అసలు నేను ఫోన్ చేసింది ఏంటి, వివరణ అడగడం కోసం ఫోన్ చేసడం ఏంటి, ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి కూడా నన్ను బెదిరించడం జరిగింది. ఈ విషయంపై 4 గంటల పాటు పంజాగుట్టలో చర్చలు జరిగాయని అడ్వకేట్ సుబ్బారావు తెలిపారు. పైగా కాల్ చేసిన ఇంటర్వ్యూస్ డిలీట్ చేయమని అడిగారని చెప్పారు. తనకు ఈ మోసం ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ చెప్పారని సుబ్బారావు అన్నారు. మధుతో సంబంధం లేనప్పుడు బాధితులకు అండగా నిలవాలని కోరితే ఆమె అంగీకరించలేదని తెలిపారు. 4 గంటల పైనే చర్చలు జరిగినాయి అన్నట్టు. దీంట్లో మన మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు కూడా యాడ్ అయ్యారు. సార్ క్షమించండి సార్, నేను తప్పుగా మాట్లాడే సార్, మిమ్మల్ని యారగెంట్గా మాట్లాడే సార్, క్షమించండి సార్, నా కేసులో నుంచి నన్ను బయటకు తీయండి సార్, నా పేర్లు తీసేయండి సార్, మీడియాలో టెలికాస్ట్ అయిన ఇంటర్వ్యూలు అన్నింటినీ కూడా డిలీట్ చేయించండి సార్ అంటే నేనన్నా అతను ఎవరు అని అంటే నాకు తెలియదు. మరి అతను ఎవరో మీకు తెలియదు అంటున్నారు కాబట్టి మాతో పాటు కేసు వేయడానికి రండి, హైకోర్టులో కేసు ఫైల్ చేద్దాం, హైకోర్టులో కేసు వేద్దాం, తర్వాత బాధితుల పక్షాన్ని మీరు మాట్లాడడానికి రండి. మీరు ఏ తప్పు చేయలేదు అంటున్నారు కదా, మరి మీడియాలో మాట్లాడండి. మీ పేరు చెప్పి ఇన్ని డబ్బులు వసూలు చేసినప్పుడు మీరు కేసు ఏంటంటే నేను కేసు వేయలేను సార్, నేను కేసులు చుట్టూరు తిరగను సార్, అయిపోయి మీరు మాకు సపోర్ట్ చేయండి అంటే నేను సపోర్ట్ చేయలేను సార్ అని. డబ్బులు ఆఫర్ చేసిన కేసు వెనక్కి తీసుకోకపోవడంతో బెదిరించారని అడ్వకేట్ సుబ్బారావు చెప్పారు. హిట్ అండ్ రన్ చేసి చంపుతామని తెలిపారు. ఓ ఎమ్మెల్యే తండ్రితో పాటు కమ్యూనిటీ పెద్దలతోనూ కాల్ చేయించినట్లుగా వెల్లడించారు. వట్టిపల్లి తండాలో సుమారుగా 200 మంది దాకా బాధితులు ఉన్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా బాధితులు ఉన్నారని తెలిపారు. మంగ్లీ పేరు చెబితేనే తామంతా మధుకి డబ్బులు ఇచ్చినట్లుగా బాధితులు చెబుతున్నారని అడ్వకేట్ స్పష్టం చేశారు. నాకు డబ్బులు ఆఫర్ చేసినప్పుడు నేను తీసుకోలేదు. సో దీంతో రమావత్ మధు తర్వాత మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ వీళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్గా మర్డర్ అంటే పెద్ద ఇష్యూ అవుతుంది కానీ హిట్ అండ్ రన్ చేసేస్తే అది హిట్ అండ్ రన్ కిందకి వెళ్ళిపోతుంది, మా దగ్గర చాలా మంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారని చెప్పేసి అన్నారు. అంటే సెంట్రల్ మినిస్టర్ పేరు వాడుకున్నారు. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే తండ్రితో కూడా నాకు ఫోన్ చేయించారు. మంగ్లీ బాధితులు ఇప్పుడు ఎక్కడైతే నల్గొండ వట్టిపల్లి తాండా ఉందో దాదాపుగా 200 కోట్లు వాళ్లే మోసపోయారని చెప్పేసి అన్నారు. ఇందులో డాక్టర్లు ఉన్నారు, తర్వాత చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, తర్వాత ఇది కేవలం మన తెలంగాణకు మాత్రమే సంబంధించిన ఫ్రాడ్ కదండి. దీంట్లో తెలుగు 2 రాష్ట్రాలతో పాటుగా కర్ణాటకలో కూడా బాధితులు ఉన్నారు. మంగ్లీ అనేవాళ్ళు తర్వాత వాళ్ళ తమ్ముడు అనేవాళ్ళు వీళ్ళు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఇందులో ఉన్నారు. సో కాబట్టి దాంట్లో నన్ను బెదిరించడం జరిగింది. నాకు డబ్బులు ఆఫర్ చేసినప్పుడు నేను తీసుకోలేదు. సో దీంతో రమావత్ మధు తర్వాత మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ వీళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్గా మర్డర్ అంటే పెద్ద ఇష్యూ అవుతుంది కానీ హిట్ అండ్ రన్ చేసేస్తే అది